బాగుంటే మీ అందరితో షేర్ చేసుకుంటున్నా, బాగోపోతే కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను కదా, దానివల్ల కూడా మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. కొన్ని డేస్ ముందు నేను మిత్రాలో కొన్ని గాజు బౌల్స్ అయితే ఒక వీడియోలో చూసి బుక్ చేశాను బాగున్నాయి అని. కానీ మిస్టేక్ నాదే అనమాట. ఓ 50% మిస్టేక్ నాది, 50% మిస్టేక్ వాళ్ళది. నా మిస్టేక్ ఏంటి అని అంటే, ఇలా గాజు బౌల్స్ తీసుకున్నప్పుడు రిటర్న్ పాలసీ ఉందా లేదా చూసుకొని తీసుకుంటే బాగుండేది. కాకపోతే అంత కాస్ట్ పెట్టి కొంటున్నాం కదా, అంత డ్యామేజ్ అయితే అవ్వవేమో అని చెప్పి వాళ్ళని ట్రస్ట్ చేసి కొన్నాను. వాళ్ళని నమ్మడం కూడా తప్పు నాదే అనమాట. ఇంత కాస్ట్ పెట్టుకున్నాను, దాదాపు 1300 అనమాట. చాలా బాధ వచ్చేసింది నాకైతే. అందులో ఒక్క సెట్ కూడా కాదు, ఒక్కసారి 2 సెట్స్ బుక్ చేసా. అందుకే తప్పు నాదని చెప్పాను, నేను ముందే ఒప్పేసుకున్నాను. లిటరల్లీ చాలా వరకు పోయాయి. 2 సెట్స్ బుక్ చేస్తే అందులో 6 వరకు పోయాయి అనమాట. నాకైతే ఏడుపు ఒక్కటే తక్కువ, మా ఇంట్లో అయితే తిట్లు ఒకటే తక్కువ. మా ఆయనకి తెలిసి ఇంకా పాపం ఆయన ఏమి అనకుండా ఇంకొకసారి ఇట్లాంటివి బుక్ చేయమాకన్నారు. ఇంతకీ ఎందులో బుక్ చేశానని చెప్పా కదా, మిత్రాలు హోమ్ సెక్టార్లో బుక్ చేసుకున్నాను అనమాట. చాలా పగిలిపోయాయి, చాలా బాధ వచ్చేసింది. ఇలాంటి వాటిల్లో మీరు ఎప్పుడు బుక్ చేసుకోమాకండి. ఇలాంటి గాజు బాల్స్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే రిటర్న్ పాలసీ చూసి, రివ్యూస్ రేటింగ్ చూసి బుక్ చేసుకోండి. ఇంకో తప్పు ఏంటంటే, వీటికి వరస్ట్ రివ్యూ ఉంది, వరస్ట్ రేటింగ్ ఉంది, అయినా సరే ట్రస్ట్ చేసి తీసుకున్నాను. అందుకని తప్పు నాదే అయిపోయింది. బాగా వస్తాయేమో అని ట్రస్ట్ చేశాను. ట్రస్ట్ చేయడం కూడా ఒక విధంగా తప్పే అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇలాంటి ఇంకెప్పుడు బుక్ చేయమాకండి. ఇంకా ఈ వీడియో అంతే. బాయ్ బాయ్.